ఏ పార్టీకైనా ఉద్దాన పతనాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి స్వర్ణయుగం ప్రస్తుతం నడుస్తుంది. ఒకప్పుడు 1984లో 82లో తెలుగుదేశం పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చిన ఆంధ్రాలో. ఆ తర్వాత 84 సందర్భంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ పెట్టుకుంది. అంతకుముందు జనసంఘగా ఉన్నటువంటి దాని నుంచి పార్టీగా పెట్టుకుంది. ఆ టైంలో వాళ్ళకు వచ్చినాయి రెండే 2 సీట్లు. అప్పుడు వాస్తవంగా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీనే ప్రధాన ప్రతిపక్షం. రాజీవ్ గాంధీ దగ్గర, ఇందిరాగాంధీ మరణం తర్వాత సంభవించినటువంటి దాంట్లో. అప్పట్లో చూస్తే 84లో రెండే 2 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తే, తర్వాతన 1989లో 85 సీట్లు వచ్చినాయి. అప్పుడు అద్వానీ రథయాత్ర ఇంపాక్ట్ అది. అది కాస్త జాగ్రత్తగా మలుచుకుని 91లో 120 సీట్లు సాధించింది. ఆ తర్వాత 96కు వచ్చేటప్పుడు 161 సీట్లు సాధించింది. అప్పుడే 13 రోజుల ప్రభుత్వం. ఆ తర్వాతన 1998లో వచ్చేటప్పుడు 182 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, సంకీర్ణ ప్రభుత్వాన్ని. అయితే 13 నెలలకే జయలలిత కారణంగా కూలిపోతే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1999లో 182 స్థానాల్ని మళ్ళీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది తెలుగుదేశం పార్టీ కూడా పొత్తులోకి రావడం వల్ల. అయితే ఆ తర్వాతన అద్వానీని ప్రధానమంత్రిగా ముందు పెట్టి వెళ్ళినటువంటి ఎన్నికలు 2004, అప్పుడు 138 స్థానాలకి పరిమితమైంది. అప్పుడు అద్వానీనా వాజ్పేయి అనేది చెప్పలేదు, కానీ అద్వానీనా అన్నటువంటి చర్చ జరిగింది. అప్పుడు 138కి పడిపోయింది. ఆ తర్వాత 2009లో అద్వానీనే ప్రధాన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించి వెళ్ళింది. అప్పుడు 116 స్థానాలకు పడిపోయింది. తర్వాత 2014లో మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టిన తర్వాత 282 స్థానాలు గెలుచుకుంటే, 2019లో ఏకంగా 303 స్థానాలు ఇండివిజువల్గానే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2024 ఏమవుతుంది? గోల్డెన్ పీరియడా, రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.